అఖండ 2 తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు మైలురాళ్లుగా నిలిచాయి. ఆ జాబితాలో తాజాగా అఖండ 2 తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుందనే వార్తలు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని దర్శకుడు బోయపాటి వెండితెరపై ఆవిష్కరించారు. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల నరాలను నేరుగా తాకుతాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో అఖండ ఒకటి. బాలకృష్ణ బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దే కాదు అభిమానుల హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2021లో విడుదలైన అఖండ బాలయ్య కెరీర్ లోనే ఓ కీలక మైలురాయి. ద్విపాత్రాభినయం, అఘోరా పాత్రలో బాలకృష్ణ నటన, బోయపాటి స్టైల్, మాస్ ఎలివేషన్స్, థమన్ నేపథ్య సంగీతం అన్నీ కలిసి సినిమాను పండగలా మార్చేశాయి. ముఖ్యంగా ఆధ్యాత్మికత ప్లస్ అగ్రెషన్ అనే కొత్త మిశ్రమం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ విజయం సహజంగానే అఖండ 2కు బలమైన పునాదిగా నిలిచింది. అఖండ 2 కథ మొదటి భాగం కన్నా మరింత విస్తృతంగా లోతుగా సాగనుందనే ప్రచారం ఉంది. దేశ భద్రత, ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక శక్తులు ఈ 3 అంశాలు ప్రధానంగా ఈ కథలో కనిపిస్తాయి. అఘోరా పాత్ర పరిధి కేవలం వ్యక్తిగత పోరాటం కాకుండా జాతీయ స్థాయి సమస్యల వరకు విస్తరించింది. బాలకృష్ణ అంటేనే ఆన్ స్క్రీన్ పవర్. అఖండాలో అఘోరాగా ఆయన చేసిన నటన అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. అఖండ 2లో ఈ పాత్ర మరింత శక్తివంతంగా, మరింత ఆగ్రహంగా కనిపిస్తోంది. వయసు పెరిగినా బాలయ్య ఎనర్జీ తగ్గలేదని మరోసారి నిరూపించేందుకు ఈ సినిమా వేదికైంది. బోయపాటి అంటేనే భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగులు, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్. అఖండ 2లో ఈ అంశాలు డబుల్ డోస్ లో ఉండబోతున్నాయని సినీ వర్గాల సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ మరోసారి ప్రేక్షకులను నిలబెట్టి చప్పట్లు కొట్టించేలా ఉండనుందనే టాక్. మొదటి భాగంలో తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకే ప్రాణం. అఖండ 2లో కూడా తమన్ సంగీతం మరింత ఉగ్రంగా ఆధ్యాత్మిక వైబ్స్ తో కనిపిస్తోంది. థియేటర్లలో బాలయ్య ఎంట్రీకి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే అభిమానుల ఊహలకే రోమాలు నిక్కబుడుచుకునేలా చేస్తోంది. నందమూరి అభిమానులకు అఖండ 2 ఒక సినిమా కాదు, ఒక ఉత్సవం. పోస్టర్ రిలీజ్ నుంచే సోషల్ మీడియాలో ట్రెండ్స్, స్లోగన్స్, కట్అవుట్స్ తో హడావుడి మొదలైంది. థియేటర్ల ముందు పాలు పోసే సీన్ మరోసారి రిపీట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. అఖండ 2 కేవలం సీక్వెల్ కాదు, ఇది ఒక బ్రాండ్ కంటిన్యూయేషన్. బాలకృష్ణ మాస్ ఇమేజ్, ఆధ్యాత్మిక శక్తి, బోయపాటి మార్క్ యాక్షన్ కలిసి మరోసారి తెలుగు సినిమా బాక్సాఫీస్ ని ఊపేసే అవకాశం కనిపిస్తోంది. అఖండ 2లకు సీక్వెల్ గా అఖండ 3 ఉండబోతోందా అనే ప్రశ్న బాలయ్య అభిమానులకు మరింత ఉత్కంఠ కలుగు చేస్తోంది. బోయపాటి బాలయ్య అభిమానుల కోసం అఖండ 3ని సిద్ధం చేస్తాడేమో చూడాలి. అఖండ 2 తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు మైలురాళ్లుగా నిలిచాయి. ఆ జాబితాలో తాజాగా అఖండ 2 తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుందనే వార్తలు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని దర్శకుడు బోయపాటి వెండితెరపై ఆవిష్కరించారు. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల నరాలను నేరుగా తాకుతాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో అఖండ ఒకటి. బాలకృష్ణ బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దే కాదు అభిమానుల హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2021లో విడుదలైన అఖండ బాలయ్య కెరీర్ లోనే ఓ కీలక మైలురాయి. ద్విపాత్రాభినయం, అఘోరా పాత్రలో బాలకృష్ణ నటన, బోయపాటి స్టైల్, మాస్ ఎలివేషన్స్, థమన్ నేపథ్య సంగీతం అన్నీ కలిసి సినిమాను పండగలా మార్చేశాయి. ముఖ్యంగా ఆధ్యాత్మికత ప్లస్ అగ్రెషన్ అనే కొత్త మిశ్రమం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ విజయం సహజంగానే అఖండ 2కు బలమైన పునాదిగా నిలిచింది. అఖండ 2 కథ మొదటి భాగం కన్నా మరింత విస్తృతంగా లోతుగా సాగనుందనే ప్రచారం ఉంది. దేశ భద్రత, ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక శక్తులు ఈ 3 అంశాలు ప్రధానంగా ఈ కథలో కనిపిస్తాయి. అఘోరా పాత్ర పరిధి కేవలం వ్యక్తిగత పోరాటం కాకుండా జాతీయ స్థాయి సమస్యల వరకు విస్తరించింది. బాలకృష్ణ అంటేనే ఆన్ స్క్రీన్ పవర్. అఖండాలో అఘోరాగా ఆయన చేసిన నటన అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. అఖండ 2లో ఈ పాత్ర మరింత శక్తివంతంగా, మరింత ఆగ్రహంగా కనిపిస్తోంది. వయసు పెరిగినా బాలయ్య ఎనర్జీ తగ్గలేదని మరోసారి నిరూపించేందుకు ఈ సినిమా వేదిక
వేదికైంది. బోయపాటి అంటేనే భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగులు, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్. అఖండ 2లో ఈ అంశాలు డబుల్ డోస్ లో ఉండబోతున్నాయని సినీ వర్గాల సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ మరోసారి ప్రేక్షకులను నిలబెట్టి చప్పట్లు కొట్టించేలా ఉండనుందనే టాక్. మొదటి భాగంలో తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకే ప్రాణం. అఖండ 2లో కూడా తమన్ సంగీతం మరింత ఉగ్రంగా ఆధ్యాత్మిక వైబ్స్ తో కనిపిస్తోంది. థియేటర్లలో బాలయ్య ఎంట్రీకి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే అభిమానుల ఊహలకే రోమాలు నిక్కబుడుచుకునేలా చేస్తోంది. నందమూరి అభిమానులకు అఖండ 2 ఒక సినిమా కాదు, ఒక ఉత్సవం. పోస్టర్ రిలీజ్ నుంచే సోషల్ మీడియాలో ట్రెండ్స్, స్లోగన్స్, కట్అవుట్స్ తో హడావుడి మొదలైంది. థియేటర్ల ముందు పాలు పోసే సీన్ మరోసారి రిపీట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. అఖండ 2 కేవలం సీక్వెల్ కాదు, ఇది ఒక బ్రాండ్ కంటిన్యూయేషన్. బాలకృష్ణ మాస్ ఇమేజ్, ఆధ్యాత్మిక శక్తి, బోయపాటి మార్క్ యాక్షన్ కలిసి మరోసారి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ని ఊపేసే అవకాశం కనిపిస్తోంది. అఖండ 2లకు సీక్వెల్ గా అఖండ 3 ఉండబోతోందా అనే ప్రశ్న బాలయ్య అభిమానులకు మరింత ఉత్కంఠ కలు చేస్తోంది. బోయపాటి బాలయ్య అభిమానుల కోసం అఖండ 3ని సిద్ధం చేస్తాడేమో చూడాలి. అఖండ 2 తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు మైలురాళ్లుగా నిలిచాయి. ఆ జాబితాలో తాజాగా అఖండ 2 తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుందనే వార్తలు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని దర్శకుడు బోయపాటి వెండితెరపై ఆవిష్కరించారు. తెలుగు సినిమా చరిత్రలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల నరాలను నేరుగా తాకుతాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో అఖండ ఒకటి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్దే కాదు, అభిమానుల హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2021లో విడుదలైన అఖండ బాలయ్య కెరీర్ లోనే ఓ కీలక మైలురాయి. ద్విపాత్ర అభినయం, అఘోరా పాత్రలో బాలకృష్ణ నటన, బోయపాటి స్టైల్, మాస్ ఎలివేషన్స్, తమన్ నేపథ్య సంగీతం అన్నీ కలిసి సినిమాను పండగలా మార్చేశాయి. ముఖ్యంగా ఆధ్యాత్మికత ప్లస్ అగ్రెషన్ అనే కొత్త మిశ్రమం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ విజయం సహజంగానే అఖండ 2కు బలమైన పునాదిగా నిలిచింది. అఖండ 2 కథ మొదటి భాగం కన్నా మరింత విస్తృతంగా, లోతుగా సాగనుందనే ప్రచారం ఉంది. దేశ భద్రత, ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక శక్తులు, ఈ 3 అంశాలు ప్రధానంగా ఈ కథలో కనిపిస్తాయి. అఘోరా పాత్ర పరిధి కేవలం వ్యక్తిగత పోరాటం కాకుండా జాతీయ స్థాయి సమస్యల వరకు విస్తరించింది. బాలకృష్ణ అంటేనే ఆన్ స్క్రీన్ పవర్. అఖండాలో అఘోరాగా ఆయన చేసిన నటన అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. అఖండ 2లో ఈ పాత్ర మరింత శక్తివంతంగా, మరింత ఆగ్రహంగా కనిపిస్తోంది. వయసు పెరిగినా బాలయ్య ఎనర్జీ తగ్గలేదని మరోసారి నిరూపించేందుకు ఈ సినిమా వేదికైంది. బోయపాటి అంటేనే భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగులు, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్. అఖండ 2లో ఈ అంశాలు డబుల్ డోస్ లో ఉండబోతున్నాయని సినీ వర్గాల సమాచారం. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ మరోసారి ప్రేక్షకులను నిలబెట్టి చప్పట్లు కొట్టించేలా ఉండనుందనే టాక్. మొదటి భాగంలో తమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకే ప్రాణం. అఖండ 2లో కూడా తమన్ సంగీతం మరింత ఉగ్రంగా ఆధ్యాత్మిక వైబ్స్ తో కనిపిస్తోంది. థియేటర్లలో బాలయ్య ఎంట్రీకి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే అభిమానుల ఊహలకే రోమాలు నిక్కబుడుచుకునేలా చేస్తోంది. నందమూరి అభిమానులకు అఖండ 2 ఒక సినిమా కాదు, ఒక ఉత్సవం. పోస్టర్ రిలీజ్ నుంచే సోషల్ మీడియాలో ట్రెండ్స్, స్లోగన్స్, కట్అవుట్స్ తో హడావుడి మొదలైంది. థియేటర్ల ముందు పాలు పోసే సీన్ మరోసారి రిపీట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. అఖండ 2 కేవలం సీక్వెల్ కాదు, ఇది ఒక బ్రాండ్ కంటిన్యూయేషన్. బాలకృష్ణ మాస్ ఇమేజ్, ఆధ్యాత్మిక శక్తి, బోయపాటి మార్క్ యాక్షన్ కలిసి మరోసారి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ని ఊపేసే అవకాశం కనిపిస్తోంది. అఖండ 2లకు సీక్వెల్ గా అఖండ 3 ఉండబోతోందా అనే ప్రశ్న బాలయ్య అభిమానులకు మరింత ఉత్కంఠ కలు చేస్తోంది. బోయపాటి బాలయ్య అభిమానుల కోసం అఖండ 3ని సిద్ధం చేస్తాడేమో చూడాలి.